హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, లోనావాలా దర్శనంలో భాగంగా మేము లోనావాలాలో 3 రోజులు ఉండటం జరిగింది. ఈ 3 రోజులు ఒక్కొక్క రోజునే 2 నుంచి 3 లొకేషన్స్ ఈ అతుల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు చూపించారు. చాలా చక్కగా వాళ్ళు చూపించారు. మీరు కూడా వెళ్ళినట్లయితే, లోనావాలా వెళ్ళినట్లయితే వీళ్ళని సంప్రదించవచ్చు. మంచి డ్రైవర్సు, చాలా ఎమికబుల్ పర్సన్స్, ఎంతో ఓపికగా మమ్మల్ని తీసుకెళ్ళాడు అనమాట. ఈరోజు మమ్మల్ని పవనా లేక్ దగ్గరికి, అంటే లోనావాలాకి 25 కిలోమీటర్ల దూరంలో పవనా లేక్ అని ఉందట, అక్కడికి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. ఈ దారిలో ఇది లోనావాలాలో ఉన్నటువంటి లేక్ ఇది. ఈ లేక్కి బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినటువంటి సపోర్టింగ్ గోడ చూడండి. ఇదేమో ఆక్విడక్ట్ ఇది. మరి ఈ లోనావాలా లేక్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను గమనించింది ఇక్కడ లేక్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి కూడా కారణం ఇవన్నీ కూడా మరి వెస్టర్న్ ఘాట్స్ కదా, పడమటి కనుమల్లో వల్ల ఈ లేక్స్ ఎక్కువగా ఏర్పడ్డాయి అన్నమాట. అక్కడ దిగే మాకు వెనకాల చూపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కట్టడం. అది హైట్ తక్కువైపోవడంతో కాలక్రమేణా హైట్ పెరిగింది కదా, దాంతో నేను నుంచున్నది కొత్తగా ప్రస్తుత ప్రభుత్వం నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది అతను చెప్పాడు, మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు, ప్రస్తుతం ఇక్కడ నీరు కనపట్టలేదు కానండి, వర్షాకాలం వస్తే అదిగో చూసారు ఎంత నీరు ఉందో, అంత ఫుల్గా ఉంటుందట. మరి లోనావాలాకి కానీ పూణేకి కానీ వాటర్ సప్లై కూడా ఇక్కడి నుంచి మరి వెళ్తుందంటే దాన్ని బట్టి ఈ ఎంత వాటర్ రిసోర్స్ ఇక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మా యొక్క ఇదిగో ఇది బ్రిడ్జ్ అనమాట, నేను ఉంచిన బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ ఇది. దీన్ని లేటెస్ట్గా నిర్మించడం జరిగింది. వెనకాలది పాత బ్రిడ్జి. ఎంత కూడా ఈ దీనికంటే కూడా ఇంకా ఎదుర పవనా లేక్ చాలా బాగుంటుందట. అక్కడికి వెళ్దామండి. చాలామంది వీకెండ్స్కి అయితే అక్కడికి వస్తూ ఉంటారు. మీకు అది చూపిస్తానంటూ మరి మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. కుర్రోడు మిక్కీ అనే కుర్రోడు అబ్బాయి, అతుల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పురమించిన కుర్రోడు మిక్కీ. ఆ అబ్బాయి చాలా ఊపిగ్గా, చాలా పొలైట్గా కూడా ఉన్నాడు. మంచి ట్రావెల్స్. ఇదిగో దగ్గరికి వచ్చేసాం, దూరంగా కనపడుతుంది కదా, అదే పవనా లేక్. ఈ పవనా లేక్ అనేది మరి దగ్గరికి వెళ్ళేటప్పటికి రిసార్ట్స్ అవి కనపడ్డాయి. ఇది సీజన్లో అయితే ఈ విధంగా మంచి లుక్ తోటి, గ్రీనరీ తోటి ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికీ మరీ అంత కాకపోయినా పర్వాలేదు, ఇదిగో కొద్దిగా డ్రైగా అనిపించింది. కానీ మంచి వాతావరణం, చాలా ప్లెజెంట్గా ఉంది, కూల్గా ఉంది. ఈ హట్స్ ఉన్నాయి. ఈ హట్స్ మేము వెళ్ళేటప్పటికి ఖాళీగా ఉన్నది. ఏమిటి అంటే వీకెండ్స్లో ఇక్కడికి ముంబై నుంచి, పూణే నుంచి వస్తారట. ఇదిగో హట్స్ ఇదిగో చూస్తారా. ఈ హట్స్ 1 డే స్టే, 1 డే కానీ 2 కానీ మన ఇష్టం, మన ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఈ స్టే కోసం ఈ క్యాంపింగ్ హట్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఈ క్యాంపింగ్ హట్స్ ఈ లేక్ ఒడ్డున మరి ఉన్నాయి. 1973లో ఈ పూణే జిల్లాలోని మావలా తాలూకాలో పావనా నదిపై ఇక్కడ డ్యామ్ కట్టారట. మేము ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఆ డ్యామ్ కట్టడంతో ఆ పవనా డ్యామ్ బ్యాక్ వాటర్స్ తోటి మరి ఈ రిజర్వాయర్ ఏర్పడింది. చూసారు ఇక్కడ ఈ వీకెండ్స్లో వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ఈ లేక్ ఒడ్డున ఎంజాయ్ చేస్తారనమాట. క్యాంపెయిన్స్లో అందుండి మరి చక్కగా గేమ్స్ అవి ఆడుకుంటూ పూణే నుంచి, ముంబై నుంచి ఇదిగో నైట్ స్టే కూడా ఈ విధంగా చాలా చక్కగా మరి డెకరేట్ చేసి మనకి ఇస్తారనమాట. ఆ తర్వాత ఇదిగో అసలైంది పవనా లేక్లో ఈ బోటింగ్ కూడా ఉంది. మేము వెళ్ళేటప్పటికీ ఇదిగో బోటు, స్పీడ్ బోట్ అనమాట. ఇది ఇక్కడ 3 రకాల బోట్స్ ఉన్నాయి. ఒకటి స్పీడ్ బోటు, ఇంకొకటి నార్మల్గా ఒక 10 మంది వరకేది, అదేమో ఎర్రగా ఎదురు కనపడడం చూసారు, అది కాయక్స్ అనమాట. అంటే కాయక్స్ అంటే 2 వ్యక్తులు సొంతంగా నడుపుకొని వెళ్ళేటటువంటి కాయక్స్ అనమాట. ఈ 3 కూడా మీకు చూపిస్తాను. స్పీడ్ బోట్ ఆల్రెడీ చూసారు కదా. ఇంకోటి అదిగో మేము ఎక్కడానికి బోటు వస్తుందన్నమాట. దీంట్లో ఇవన్నీ కూడా మెకనైజ్డ్ బోట్సే, అంటే మోటార్ తోటి నడుపుతున్నటువంటి బోట్సే అనమాట ఇవి. అసలు ఇక్కడ ఇంత వాటర్ ఉండడానికి కారణం మరి డ్యామ్ కట్టారు కదా, ఆ డ్యామ్ బ్యాక్ వాటర్స్ తోటి ఇక్కడ ఈ లేక్ ఏర్పడిందనమాట. మరి చక్కని ఆ వాతావరణం చూసి చాలా మాకు హాయి అనిపించింది. అదిగో ఇంకొక బోటు, స్పీడ్ బోట్ వస్తుంది చూడండి. స్పీడ్ బోటు మామూలుగా బోటే, కొద్దిగా భయం కదా, కానీ స్పీడ్ బోట్ అంటే ఇంకా భయంగా ఉంటుంది. కానీ యూత్ వెళ్తారనుకోండి, అఫ్కోర్స్ కొంతమంది ధైర్యస్తులు ఉంటారు కదా, ఈ స్పీడ్ బోటు కాస్త ధైర్యం ఉండాలి. ఎందుకంటే అటు ఇటు ఉంపు తిరుగుతుంది. మదిగో మా ప్రయాణం మొదలైంది. ఈ
మా గట్టు మీద చూస్తే పెద్దగా ఏమీ అనిపించలేదు, కానీ మరి లోపలికి జర్నీ మొదలయ్యాక అనిపించింది, అమ్మో చాలా లోతుగాను అనిపిస్తుంది. దూరంగా చూస్తే ఏదో సముద్రంలాగే అనిపించింది మాకు. ఇంకో మాతో పాటు ట్రావెల్ చేసినటువంటి కుర్రోలు వీళ్ళు ముంబై నుంచి వచ్చారట. మాలాగే ఇక్కడ చూడండి, ఈ వాటరు చూడటానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. అట్ ది సేమ్ టైం కాస్త భయం కూడా వేసింది. ఇది ఇతను మా మేనల్డ్, నా ఈ టూర్కి వీడియోగ్రాఫర్ అతనే. ఇక్కడ సాయం సంధ్య వేళ, అలాగే సన్ రైజింగ్ సన్సెట్ రెండు కూడా చాలా బాగుంటాయి. అది మీకు చూపించింది. అది బోట్లో నా శ్రీమతితోటి దిగిన స్టిల్ అనమాట. ఇది వాటర్ అంతా చూడటానికి మాకు జర్నీ చాలా హ్యాపీ అనిపించింది. అట్ ది సేమ్ టైం వాటర్ కలర్ చూసి దాన్ని బట్టి ఎంత డెప్త్ ఉంటుందో నాకు అర్థమైంది. చాలా డెప్త్ ఉంటుంది. ఎంతైనా రిజర్వాయర్ కదా, రిజర్వాయర్ కాబట్టి డెప్త్ ఉంటుంది. ఈ రిజర్వాయర్ కాలక్రమేణా దీన్నే పవనా లేక్ అని పిలవటం మొదలెట్టారట. ముఖ్యంగా ఇక్కడికి దగ్గరలోనే లోహగఢ్ ఫోర్టు, టికోనా ఫోర్టు, టెంగ్ ఫోర్టు ఉండటంతో మరి వీకెండ్స్లో కానీ తర్వాత టూరిజం బాగా డెవలప్ అయింది ఇక్కడ. దానివల్ల టూరిజం డెవలప్ అయ్యి అక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ డ్యామ్ దగ్గరికి టూరిస్టులు వస్తూ ఉంటారట. ఆ విధంగా డ్యామ్ చుట్టూ ఉన్న ప్రదేశం ఒక పిక్నిక్ స్పాట్ కింద మరియు క్యాంపెయిన్ స్పాట్ కింద మారిందనమాట. ఇక్కడ రాత్రులు కూడా స్టే చేస్తారు. ఒక్కసారి నా కెమెరాను చూసారా, పడవ కిందకి చక్కగా ఎంత అందంగా ఉందో కెమెరాకి జాగ్రత్తగా అక్కడ జూమ్ చేసి తీయటం జరిగింది. ఈ అలల తాకిడికి, ఈ అలలు సముద్ర పొలాలకి అంటే ఏం తక్కువగా లేవు. మా వెనకాల ఉన్నటువంటి పిల్లలు చేయి పెట్టి మరి ఎంజాయ్ చేస్తున్నారు నీటిలో. ఆ విధంగా మరి అలా ఉందన్నమాట లొకేషన్ అది. ఇక్కడ రాత్రులు స్టే కూడా చేసి వివిధ రకాల గేమ్స్ తోటి మరి ఎంజాయ్ చేసే విధంగా అట్రాక్టివ్గా ఈ స్పాట్ ఉంది. ఈ విధంగా పావనా సరస్సు క్యాంపింగ్ మరియు అత్యంత ట్రెండింగ్ వారాంతపు గేట్లలో ఒకటిగా మారింది. ముంబై, పూణేకి చెందినటువంటి కుటుంబాలు కానీ, లేకపోతే కార్పొరేట్ విహారయాత్రలు కానీ, స్నేహితుల సమూహాలు కానీ ఈ పావనా సరస్సు దగ్గరకు వచ్చి ఒకరోజు క్యాంపింగ్కి ఆస్వాదించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మరి ప్రతి వారాంతం కూడా పూణే, ముంబై నుంచి ఫ్యామిలీస్ లేకపోతే యువ జంటలు సుమారుగా 4,000 మంది, వారాంతంలో 4,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది లోనావాలాకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి అలలు ఎంత ఎత్తుగానే వస్తున్నాయి. అది మరి తక్కువేం కాదు. దీనికి కారణం ఇది బాగా డెప్త్ ఉన్నటువంటి లోతైనటువంటి లేక్ సరస్. యాక్చువల్గా డ్యామ్ ఇది రిజర్వాయర్. మా మేనల్డ్ వాటర్తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను మరి తనని షూట్ చేస్తూ ఆ అడవుల్లో నేనున్నాను. ఇదిగో గొట్టు మీద చూడండి, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఆ కొండలు కానీ లేకపోతే అవన్నీ కూడా క్యాంపింగ్ హట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వాటరు డ్రింకింగ్ వాటర్ కూడా మరి అప్లోడ్ చేయబడుతుందని చెప్పి నాకు అర్థమైంది. ఇక్కడ చూడండి ఈ హట్స్, క్యాంపింగ్ హట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మరి వారం అంతా కూడా కష్టపడి చివరికి ఫ్రెష్ అవుట్ ఎక్కడికి వస్తారు. ఇదిగో ఇదే కాయక్స్ అంటే ఇద్దరు స్వయంగా నడుపుకు వెళ్ళేది. ఇంత వాటర్లో ధైర్యం చేయడం అంటే చాలా కష్టమే, కానీ వాళ్ళు ఎవరో కానీ ధైర్యవంతులే చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. అంత హ్యాపీగా జాలీగా మా యొక్క మరి బోటింగ్ షైరు, ఈ పవనా లేక్లో బోటింగ్ షైరు మరి ముగిసింది. ఇదిగో ఇవన్నీ కూడా ఈ క్యాంపింగ్ హట్స్ అనమాట. అవి చాలా చాలా బాగుంది. లోనావాలాలో చూడవలసినటువంటి ఒక చక్కని ప్రదేశం ఇది మిత్రులారా. తర్వాత మరి ఒక కొత్త వీడియోతో త్వరలోనే మేము ఉందంటాను. ప్రస్తుతానికి బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.